హలో అండి, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో ఉండే బటర్ నాన్స్ అండ్ పన్నీర్ బటర్ మసాలాని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు అందరికీ చూపిస్తున్నానండి. సో ప్రజెంట్ లాక్డౌన్ కాబట్టి రెస్టారెంట్ స్టైల్ రెసిపీస్ అందరూ మిస్ అవుతుంటారు కదా. సో అలాంటి వాళ్ళందరూ ఇక్కడ నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ ఇంట్లోనే హ్యాపీగా చేసుకోండి. ఇక్కడ నేను పన్నీర్ని 200 గ్రామ్స్ తీసుకున్నాను. దానికి తగ్గ మెజర్మెంట్స్ అన్ని చెప్తున్నాను. ఇప్పుడు పన్నీర్ బటర్ మసాలాని ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాము. ఒక స్టవ్ వెలిగించుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు ఆనియన్స్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అదేవిధంగా ఒక 6 వెల్లుల్లి రెబ్బల్ని, చిన్న అల్లం ముక్కని వేసుకున్న తర్వాత 3 మీడియం సైజు టమాటో ముక్కల్ని వేసుకోవాలి. అదేవిధంగా ఒక చెక్క, 3 లవంగాలు కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత ఉంచుకొని 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఒక 5 జీడిపప్పులను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక 1/2 కప్ వరకు వాటర్ని వేసుకొని అంతా మరొకసారి బాగా కలుపుకొని మూత ఉంచుకొని టమాటో ముక్కలు, ఆనియన్ ముక్కలు మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, టమాటో ముక్కలు, ఆనియన్స్ ముక్కలు మెత్తబడ్డాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఫైన్గా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్ని క్లీన్ చేసుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ని, 1 స్పూన్ బటర్ని వేసుకోవాలి. బటర్ మెల్ట్ అయిన తర్వాత 1 స్పూన్ సాజీరాని వేసుకోవాలి. ఒకవేళ సాజీరా లేకపోతే జీలకర్రనైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. దోరగా వేయించుకోవాలి సాజీరాని. ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో మరియు ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి. ఇదంతా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఆ వాటర్ని కూడా ఇందులోనే కలుపుకోవాలి. ఈ వాటర్ కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మూత ఉంచుకొని 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇందులో 1.5 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ పసుపుని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియాల పొడిని, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడిని, 1 స్పూను గరం మసాలా పౌడర్ని వేసుకోవాలి. అదేవిధంగా ఎండబెట్టిన మెంతి కూర ఉంటుంది కదండి, కసూరి మేతిని వేసుకోవాలి. కసూరి మేతి యాడ్ చేసుకోవడం వల్ల పన్నీర్ బటర్ మసాలా చాలా రుచిగా ఉంటుంది. ఈ కసూరి మేతి కూడా వేసుకున్న తర్వాత అంతా మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి. మూత ఉంచుకొని ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ అంతా సపరేట్ అయింది కదా, ఈ విధంగా కుక్ చేసుకోవాలి. ఇలా అంతా కుక్ చేసుకున్న తర్వాత ఒక 200 గ్రామ్స్ పన్నీర్ని ఈ విధంగా పెద్ద పెద్ద క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న పన్నీర్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. పన్నీర్ వేసిన తర్వాత చాలా స్లోగా కలుపుకోవాలి, లేదంటే పన్నీర్ ముక్కలు విరిగిపోతాయి. ఇలా అంతా కలుపుకొని మూత ఉంచుకొని 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ కల్లా పన్నీర్ ముక్కలు మెత్తబడతాయి. మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి. చాలా స్లోగా కలుపుకోవాలండి, పన్నీర్ ముక్కలు వేసాం కాబట్టి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు బటర్ నాన్స్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి. అందులో 1.5 కప్పు మైదా వేసుకోవాలి. ఈ 1.5 కప్పుకి 5 నాన్స్ అనేవి తయారవుతాయి. ఒక 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ని, రుచికి తగ్గట్టు సాల్ట్ని, ఒక 1/2 స్పూన్ వంట సోడాని వేసుకోవాలి. అదేవిధంగా ఒక 2 స్పూన్ల ఫ్రెష్ పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇక నేను కొంచెం పెద్ద సైజులో ఉండే గరిటె తీసుకున్నాను చూడండి పెరుగుకి. ఇప్పుడు ఈ కప్పులో 2 స్పూన్ల పాలని, 1 స్పూన్ షుగర్ని వేసి బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫ్రెష్ పెరుగు యాడ్ చేసుకుంటే చాలా బాగుంటాయి నాన్స్ అనేటివి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఈ పాలు ఉన్నాయి కదండి, పాలు లిక్విడ్ని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకవేళ మీకు అవసరమైతే కనుక కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒకటిసారి ఎక్కువ మొత్తంలో వాటర్ని అనేది యాడ్ చేసుకోకూడదు. చాలా సాఫ్ట్గా చపాతీ పిండిలాగా కలుపుకొని ఫైనల్గా ఒక 2 స్పూన్ల నూనెని వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇదంతా ఒక 2 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. తడి క్లాత్ను ఉంచుకొని చూడండి, 2 అవర్స్ వరకు నానబెట్టుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయి నాన్స్ అనేటివి. 2 అవర్స్ తర్వాత మరొకసారి బాగా కలుపుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండిని పక్కకు తీసుకొని ఈ విధంగా ఉండల మాదిరిగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకొని కొద్దిగా పొడి మైదా పిండిని వేసుకొని నాన్స్ లాగా
రోల్ చేసుకోవాలి. ఓవెల్ షేప్లో మీరు కావాలంటే ఓవెల్ షేప్లో ఈ విధంగా రోల్ చేసుకోవచ్చు. లేదంటే కనుక కొన్ని రెస్టారెంట్లలో అబ్నార్మల్ షేప్లో ఉంటాయి చూడండి నాన్స్ అనేటివి, నేను ఆ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఎడ్జెస్లో కొద్దిగా మనకి మందంగా ఉంటుంది కదా, అక్కడ నేను ఈ విధంగా పిండిని లాగుతున్నాను. అప్పుడు మనకి అబ్నార్మల్ షేప్ వస్తుంది. చూడండి మీరు వీడియోలో చూసారంటే క్లియర్గా అర్థమవుతుంది. ఈ విధంగా స్లోగా లాగాలి. మరి మందంగా మరి పలుచగా ఉండకూడదు నాన్స్ అనేటివి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీరని ఇక్కడ పైన వేసుకొని స్లోగా రోల్ చేసుకోవాలి. మీరు కావాలంటే నాన్ ప్రిపేర్ చేసుకున్న తర్వాతనే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను కొత్తిమీరని. ఈ విధంగా రోల్ చేసుకోవాలి. చాలా స్లోగా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత ఇంకో సైడు వాటర్ని అప్లై చేసుకోవాలి. నార్మల్ డ్రింకింగ్ వాటర్ని ఇక్కడ అంతా అప్లై చేస్తున్నాను నేను బ్యాక్ సైడు. అండ్ ఎడ్జెస్ కూడా నీట్గా అప్లై చేసుకోవాలి వాటర్ని, ఇక్కడ గ్యాప్ లేకుండా ఈ విధంగా మొత్తంగా అప్లై చేసుకోవాలి వాటర్ని. మనము నాన్స్ని ఐరన్ ప్యాన్ మీద మాత్రమే కుక్ చేసుకోవాలండి. నాన్ స్టిక్ ప్యాన్ మీద మనం ఒక సైడ్కి ప్యాన్ని తిప్పినప్పుడు నాన్ అనేది ఊడొస్తుంది. అందుకనేసి ఐరన్ ప్యాన్నే మాత్రమే యూజ్ చేసుకోవాలి. వాటర్ సైడ్ కింది వైపు వేసుకొని ప్యాన్ పైన అండ్ కొత్తిమీర ఉంది కదా అది పై సైడ్ వేసుకోవాలి. కొద్దిగా బబుల్స్ వచ్చిన తర్వాత ప్యాన్ని ఈ విధంగా తిప్పుకొని కింది సైడ్ మొత్తం కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని నాన్ని ఫ్రై చేసుకోవాలి. మీరు వీడియోలు చూస్తున్నారు కదా ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఈ సైడ్ వచ్చేసి మనం వాటర్ అప్లై చేసాం కదా ఆ సైడు అండ్ ప్యాన్ నుంచి తీసిన వెంటనే మనం బటర్ని అప్లై చేసుకోవాలి. మీకు బటర్ నాన్ ఇష్టం లేకపోతే కనుక ప్లెయిన్గా అయినా తీసుకోవచ్చు. నేను దీనిలోనే కొద్దిగా కొత్తిమీరను వేసుకొని అప్లై చేస్తున్నాను. ఈ విధంగా ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ రెండు సైడ్లో కూడా బటర్ని అప్లై చేయాలి. ఇదే విధంగా మిగతా నాన్స్ అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా మనకు రెస్టారెంట్ స్టైల్లో ఉండే బటర్ నాన్స్ ఈజీగా తయారైపోతాయి. మీరు కావాలనుకుంటే ఎక్కువ మొత్తంలో పిండి ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకొని నాన్స్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బటర్ నాన్స్ని పన్నీర్ బటర్ మసాలాతో తీసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను. చూడండి చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కూడా ఈ నాన్స్ అనేటివి అండ్ పన్నీర్ కూడా చూడండి లోపల చాలా సాఫ్ట్గా ఉంది. సో మీరు కూడా ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతూ ప్రిపేర్ చేసుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా వస్తాయి బటర్ నాన్స్ అండ్ పన్నీర్ బటర్ మసాలా. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుంది, నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కూడా డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.